ఈరోజు మనం అందరం కూడా ఆలోచించండి. మా దొర చెప్తున్నాడు మీసాలు తిప్పున్నా అని చెప్పేసి. మీసాలు అప్పుడు కాదురా తిప్పాల్సింది, ఈ బత్తలపల్లిలో 5,000 మెజార్టీ తీసుకొని వస్తే అప్పుడు రా మనం ఈ సెంటర్ లో మీసాలు తిప్పి తొడగొట్టి మీరంతా పోయినా గాని జనమంతా జగన్ వైపు ఉన్నారు, జనమంతా కేతిరెడ్డి వైపు ఉన్నారని చెప్పి అప్పుడు సెంటర్ లో కొట్టి తేలిస్తే అప్పుడు ఉంటుందిరా మగతనం తప్ప ఇట్లా తొడలు కొడితే రాదు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి, గడప గడపకు వెళ్ళండి. ఈ 3 రోజులు మనకు అత్యంత కీలకం. చాలా మభ్య పెడతారు, వచ్చినారు మనల్ని ఓడించడానికి. దగ్గర 3,000 మంది బీజేపీ వాళ్ళు వచ్చి దిగినారు. కళ్యాణపాలు వాళ్ళవే, హోటళ్ళు వాళ్ళవే, లాడ్జులు వాళ్ళవే, అన్ని వాళ్ళవే. వాళ్ళు జాలే కేతిరెడ్డిని ఓడించడానికి, వాళ్ళు జాలే. 35 మంది మంత్రులు, ఎక్స్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కర్ణాటకకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్మవరంలో ఉన్నారు. అదేవిధంగా 5-6 మంది కేంద్ర మంత్రులు వచ్చినారు. వీళ్ళు గాలే హీరోయిన్లు దిగినారు, హీరోలు దిగినారు. వీళ్ళు కావటంలే, ఎందుకంటే వాళ్ళు నమ్ముకునేది జెండాలను నమ్ముకున్నారు, నేను నమ్ముకునేది జనాల్ని నమ్ముకున్నాను అని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ జనాల్ని నమ్ముకున్నాను కాబట్టి ఉదయం లేస్తూనే 6:30కు మీ గడప దగ్గరికి వచ్చి మీ తమ్ముడు, మీ అక్క, మీ తోడబుట్టిన వాళ్ళు అడిగినారో లేదో ఈ కేతిరెడ్డి మీ ఇంటికి వచ్చి ఏమా మీ సమస్య, ఏమా మీ ఇబ్బంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఏ విధంగా ఉంది, ఎవరైనా అవినీతి చేస్తున్నారా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి అడిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేతిరెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు మీకు అందరికీ కూడా మభ్య పెడతారు, మోసం చేస్తారు. కాబట్టి ఓటు ఎంతో విలువైనది. గతంలో లాగా ఈ ప్రాంతంలో మనం కష్టపడకుండా మళ్ళీ ఆ కష్టాలు రాకుండా మనం హాయిగా ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు మీ గ్రామంలో ఉంటే, నాయకుల మధ్య ఉంటే కూర్చొని మాట్లాడి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకదాటిగా మద్దతు తెలిపి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున మెజార్టీ తెలుపుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.